తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉన్నాయి, నీళ్ళ కష్టాలు ఉన్నాయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతానే అని అటు పబ్లికో లేకపోతే ప్రతిపక్ష పొల్లో లొల్లులు పెట్టంగా చూసినాం. కానీ కుర్దుగా చేయి పార్టీ ఎమ్మెల్యేలు మండలీల మంత్రులే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉన్నాయి, నీళ్లు కష్టాలు ఉన్నాయి అని చెప్తుంటే వీళ్ళ మాటలు విన్న తెలంగాణ పబ్లిక్ మస్తు పరిశాన్ అవుతున్నారు. అరే ఎమ్మెల్యేలు మంత్రులే గీ తీరుగా చెప్తున్నారంటే ఇక మా పబ్లిక్ కట్టాలని తీర్చడం ఎవరు అని మస్తు రందిపడుతున్నారు. మరి ఆ వార్త ఏందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. తెలంగాణలో ఉన్న నీళ్ళ కష్టాల గురించి అసెంబ్లీలో బగ్గనే ఫిర్యాదులు వచ్చినాయి. ఇల్లు చేయి పార్టీ ఎమ్మెల్యేలు ఒగలెనుకోగలు గా కష్టాల గురించి గీ తీరుగా చెప్పుకొచ్చిర్రు. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్ గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. సమ్మర్ టైం చాలా బాధకర. 1 మినిట్. ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటర్ చౌటుపల్లితో పాటు మున్గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. విన్నారు కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిన నీళ్ళ గోడును ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సార్ చెప్తున్నాడు. ఇనూరి ఏదైతే సుమారు 35 సంవత్సరాలు అవుతుంది ఆ యొక్క కెనాల్ పూర్తి చేసి 82 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ఆ యొక్క కెనాల్ కి ఈ రోజు వరకు కూడా నీరు రావడం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రిపేర్ పెట్టారు. 2018-19లో సుమారు 220 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ యొక్క DBM 38 కు ఖర్చు చేసిన నీళ్ళ సుక్క మాత్రము ఆ కెనాల్ కు రావడం లేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఈ సంవత్సరం కూడా 34 లక్షలతో సిల్ట్ తీసిన 5,000 క్యూసెస్ వాటర్ బదులు 6,000 విడిచిపెట్టిన సుమారు 44,470 ఎకరాలు ఈరోజు పంటలు పండే పరిస్థితి లేదు అధ్యక్ష. గీడనే కాదు చాలా నియోజకవర్గాలల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయట. ఇటీవల కాలంలో ఇరిగేషన్ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా నియోజకవర్గానికి వచ్చి ఈ సాగునీటికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండ్రు. నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి ఇది చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. ఈ రిజర్వాయర్కి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి కుడి కాలువ అదేవిధంగా ఎడమ కాలువ పనులు పూర్తి చేసినట్టుంటే మా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇక అటు మండలిలో కూడా మంత్రి పొన్నం సారు నీళ్ళ తిప్పలున్న ముచ్చట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. కొంత అవుట్స్కట్స్ లో రంగారెడ్డి జిల్లా కొంత అవుట్స్కట్స్ లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఇక అందరి మాటలు విన్నాక అసెంబ్లీలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గీ మాట అన్నాడు. అధ్యక్ష ఒక్కసారి తమరు గమనించాలి. ఈరోజు హౌజ్లో 0 అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలు అందరూ కూడా సాగునీటికి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది, మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఈరోజు తమ ముందు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. మరి ఇక మార్చి నెలలనే నీళ్ళ కష్టాలు గీ తీరుగుంటే మరి ఏప్రిల్ మే నెలల తాగునీటి కష్టాలు రైతుల గోసలు ఇంకెట్లుంటాయో ఏమో పోర్రి. ఇక ఆడాడ కరెంటు కష్టాలు కూడా ఎట్లున్నాయో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న చెప్తుంటే అర్థమైతేనే ఉన్నది. కరెంటు ప్రాబ్లం పొద్దుకులు వస్తుంది. తమరి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ, అలాగే రైతులకి వాటర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న రైతులకు రుణమాఫీ అయిన ముచ్చట మీద అసెంబ్లీలో గీ సవాల్ చేసిండు. శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా 29 DBM 29Lలో కూడా నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష. 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజరాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నా. అందరూ తెలంగాణలో ఉన్న తిప్పల గురించి చెప్తుంటే ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఆయన తిప్పలను చెప్పుకొచ్చిండు. గిట్లా చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు. కానీ అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఏమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా, నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. నీ కథ సల్లగొండు క్యాంప్ ఆఫీస్కు జాగియలేదని నన్ను పిలవకుండా సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేసిర్రని కోపంతో పోయి ఏడి కాడికి వాళ్ళకు వచ్చిండట. చూస్తున్నారా ప్రజాపాలన ఎట్లున్నదో. ప్రజల సొమ్ము బరాబర్ ఖరాబ్ చేసినా అని గర్వంగా అసెంబ్లీలోనే చెప్తున్నాడు ఎమ్మెల్యే సారు. గట్ల చేసుడు తప్పు కదా సారు అని అంటే నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. చూస్తున్నావా సీఎం రేవంత్ అన్న మీ ప్రజాపాలన ఎట్లున్నదో. అసలు పరిపాలన మీద మీకు పట్టున్నదా అని కొందరు జర్నలిస్టులు సీఎం రేవంత్ అన్నను అడిగితే సార్ గీ తీరుగా జవాబు చెప్పుకొచ్చిండు. మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో, ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. మరి ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరి పరిపాలన మీద పట్టు రానికి చేయి పాచోళ్ళకి ఇంకెంత టైం పడుతుందో, ఆఖరికి ఏం చేస్తారో మరి అని రందిపడుతున్నారట కొందరు తెలంగాణ పబ్లిక్. దానికి కొంత సమయం పడుతుంది. తెలంగాణలో ఉన్న తిప్పళ్ళ గురించి అసెంబ్లీలో ఇప్పటిదాకా లీడర్లు చెప్పిన ముచ్చట్లు విన్నారు కదా. ఇక ఇవాళ అట్లనే ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి కూడా అసెంబ్లీలో బాగానే చర్చ జరిగింది. మరి ఎవరెవరు ఏమన్నారు, ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద ఎవరైనా పంచాయతీలు పెట్టుకున్నారా, మరి ఆ ముచ్చట్లు ఏంది, ఆఖరికి ఏమైంది అనేది ఆ ముచ్చట్లు ఏందో మనం కూడా పురాగా అరుచుకొని వద్దాం పారి. ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడినాక సీఎం రేవంత్ అన్న మాట్లాడిండు. అధ్యక్ష, దీని నేపథ్యం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికిండ్రు. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా డివైడ్ చేసిర్రు. ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష, గణనీయంగా లబ్ధి పొందిన అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5%, 15% రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లుకు సపోర్ట్ చేసిన అందరికీ శనార్థులు చెప్పిండు సీఎం రేవంత్ అన్న. 100% ఈ సభలో మాట్లాడిన ప్రతి సభ్యుడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇక మొత్తానికి ఎస్సీ వర్గీకరణ బిల్లు అందరి మద్దతుతోని పాస్ అయింది. మరి బిల్లుతోని అందరికీ న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. చలో మరి చిన్న బిర్యానీ అన్న కాబట్టి వచ్చేసిన కడవ వార్తలు ఏందో చూద్దాం. కారు పార్టీలు చేసిన అప్పులకే మళ్ళీ మేము అప్పులు తీసుకొచ్చి వాటికి మిత్తిలు కడతాను, జీతాలు ఇచ్చేటందుకు కూడా మేము అప్పులు తీసుకొస్తాను అని మన సీఎం రేవంత్ సారు మైక్ దొరికినప్పుడు అలా చెప్తూనే ఉన్నాడు కదా. అసలు సర్కారు వాళ్ళు మరి ఇట్లా ఎందుకు అప్పులు తీసుకొస్తాను, అడ్డగోలు అప్పులు తీసుకొచ్చి మా జనాలను ఎందుకు ఇట్లా అరిగోస పుచ్చుకుంటారు అని సర్కారును గట్టిగానే కడిగి పారేసింది ఇక్కడ ఒక అక్క. మనం కూడా ఇందాం పారి. జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని అంత దుస్థితి ఎందుకు పట్టింది? కేసీఆర్ గారు తప్పు చేశారు కాదనట్ల. మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు? కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేదు. సరే అయిపోయింది.
మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సులతోటి మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవడు పంచమన్నాడు? ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పినోడు ఎవడు లేడు కదా. పాత సర్కారోళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళని ఎందుకు గప్పుడు ప్రశ్నించలేదు? ఉద్యోగస్తుల బడ్జెట్ను ఉద్యోగస్తులకు వాడకుండా వాళ్ళని ఎందుకు తిప్పలు పెట్టాలి? అసలు ఇప్పుడు మీరు ఎత్తున్న పాలనేంది అని సర్కార్ను గట్టిగానే అరుచుకున్నది కొలువులకెంచి రిటైర్ అయిన గీమే. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇవ్వాలి. అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసుండి ఇండస్ట్రీస్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేవి చేసేవాళ్ళు. అసలు ఇవన్నీ ఎందుకండి? 150 మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా, మీ జీతాలు బంద్ చేసేయండి. మీకు జీతాలు ఎందుకు? 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. అసలు ఫ్రీ పథకాలు పెట్టి జనాలను ఎందుకు సోమరిపోతులను తయారు చేస్తున్నారు? ఉపాధి కావాలంటే కంపెనీలు తీసుకురావాలి, అందులో కొలువులత్తే వాళ్ళే సంపాదించుకుంటారు. గప్పుడు ఫ్రీ పథకాలు పెట్టాల్సిన అవసరమే లేదు. అయినా జనాలకు సేవలు చేసే లీడర్లకు ఎందుకు లక్షల కమాన జీతాలు? సేవ చేయాలనుకున్న వాళ్ళు సొంత పైసలతోనే చేయాలి. గంతేగాని పదవుల పేరు మీద హంగు ఆర్భాటాలు ఎందుకని లీడర్లను గట్టిగానే అరుచుకున్నది. మా ట్యాక్సుల పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పినోడు ఎవడు? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు. మీరు ఉచితాల పేర్లతోటి మీ కార్యకర్తలకి దోసి పెట్టుకుంటున్నారు. అంతేగాని మీరు ఎవరికి ఏం చెయ్యట్లా, న్యాయం జరగట్లే. అక్కడ పబ్లిక్ కట్టే ట్యాక్సుల మీద సర్కారోళ్ళు ఉచిత పథకాలు పెట్టుడెందుకు? సెంటర్ సర్కారైనా రాష్ట్ర సర్కారైనా ఉచిత పథకాల మీద ఆలోచన చేసి కొత్త చట్టం తీసుకురావాలని కూడా డిమాండ్ చేసింది. గప్పుడే సర్కార్ పాలన మంచిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే పెద్దవ్వకు పైసలు రాలేదని సర్కార్ మీద గీతీరుగా గరమైంది. మరి సర్కార్ను ప్రశ్నించినందుకు మీ మీద కూడా ఏమన్నా కేసులు పెట్టగల్లా? జర పైలం అవ్వా అని కామెంట్లు పెడుతున్నారు అవ్వ వీడియోని చూసిన వాళ్ళు. వామ్మో, నేను ఈ పల్లెల బతుకుతాను కాబట్టి నయమైంది. ఈయన అనిపించిన పైసలు ఆ కూలినాల పైసలతోటి ఉన్నదేదో లేనిదేదో తినుకుంటే ఈ పల్లెలనైనా హాయిగా బతకగలుగుతాను. కానీ ఇదే బతుకు నేను పట్టణంలో బతకాలంటే ఇంటి కిరాయిలు, ఇంటి ఖర్చులు, పిల్లగాళ్ళ చదువులు ఇవన్నీ లెక్కలేసుకుంటే మళ్ళీ నెలాఖరు నాటికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితే వస్తుంది. కానీ పట్టణంలో బతకాలంటే ఎంత సంపాదించి ఉండాలి, ఎంత సంపాదన ఉండాలి అనేది ఒక లెక్క తేలిందట. అదేందో మనం కూడా అరుచుకుందాం పాటి. ఇన్నారుల్ల పబ్లిక్ ఒక మధ్యతరగతి కుటుంబం పట్నంలో ఏ తిప్పలు లేకుండా బతకాలంటే నెలకు 30,000కు మీదనే ఖర్చు అవుతుందట. గన్ని పైసలుంటేనే బతుకుబండి నడుతుందట. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇట్లా పట్నాలల్లో బతుకుతున్న మధ్యతరగతోళ్ళ నెల ఖర్చులు ఎంత అవుతున్నాయని లెక్కలు తీస్తే నెలకు 30,000కు మీదనే అని తేలిందట. మధ్యతరగతోళ్ళు ఏ రంది లేకుండా బతకాలంటే హైదరాబాదులో అయితే 31,000 రూపాయల ఖర్చు, బెంగళూరులో 35,000 రూపాయలు, ముంబైలో 33,000, ఢిల్లీలో 33,000, కలకత్తాలో 27,000. ఇట్లా పెద్ద పెద్ద సిటీలలో బతకాలంటే తక్కువలో తక్కువ నెలకు 25,000 నుంచి 35,000 ఖర్చు ఉంటుందట. అవు మరి పట్నంలో ఇండ్ల కిరాయిలేమన్నా తక్కువన్నాయా? చిన్న రూమ్లో కూడా 1,000 కిరాయిలున్నాయి. ఇక పిల్లగాన్ల చదువులకు చెప్పరాని ఖర్చు. ఇక రోగమో నొప్పి వచ్చిందంటే అంతే సంగతులు. అన్ని ఖర్చులుంటాయి కాబట్టే చాలా మంది అచ్చే జీతం సరిపోక క్రెడిట్ కార్డులు గీకుడో లేకపోతే తెలిసినోళ్ళ తాన అప్పు చేసుడో చేస్తారు. అందుకే అంటారు పట్నంలో ఎంత కమాయించినా ఆడికాడికి అవుతుంది, ఊళ్ళో 10,000 వచ్చినా ప్రశాంతంగా బతకొచ్చు అని. కానీ చేసేటందుకు ఊళ్ళో అందరికీ చక్కగా పని దొరకదాయే. అందుకే చాలా మంది పట్నం బాట పడతారు. కానీ ఈ సర్వే ప్రకారం పట్నంలో ఒక్కో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు 30,000 ఖర్చు అవుతుందంటే మరి పట్నంలో 10, 15, 20,000 కమాయించేటోళ్ళ పరిస్థితి ఏందో పాపం. వారేవా చూసిండ్రా అనుల్లా కారు పార్టీ లీడర్లందరూ స్కూటీ కటౌట్లను పట్టుకొని నిరసన చేస్తున్నారు. ఎలక్షన్లకు ముందు ప్రియాంక మేడం వచ్చి 15 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ స్కూటీలు కొనిస్తామని హామీ ఇచ్చింది. కానీ షెయ్యిపాటి సర్కారు గద్దెనెక్కి 15 నెలలు గడుతున్నా కూడా గా స్కూటీలు అయితే తెలంగాణలో ఉన్న షెల్లెళ్లకు అత్తలేవు. ఇంకెప్పుడు ఇస్తారని గీతిరిగా ఎరైటీ నిరసన చేసిండ్రు మండలి కాడ కారు పార్టీ ఎమ్మెల్సీలు. నిన్న కూడా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పియాలని మెడల ఎండుమిర్చి దండలేసుకొని నిరసన చేసిండ్రు. మరి కారు పార్టోళ్ళు జనాలకు రావాల్సిన పథకాల కోసం, రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధర కోసం బగ్గనే ఎరైటీ నిరసనలు చేస్తున్నారు. కానీ సర్కారోళ్ళు అయితే ఏం సప్పుడు చేస్తలేరని గరమైతున్నారు ఇంకొందరు పబ్లిక్. అయినా నిన్ననే మండలిల మంత్రి పొన్నం సారే చెప్పిండు,
రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు కాబట్టి మేము ఆడోళ్లకు 2500 ఇయ్యలేము, తులం బంగారం కూడా ఇయ్యలేమని చెప్పిండు. ఇక ఈ స్కూటీ గురించి కూడా గట్టిగా అడిగితే ఇచ్చుడు కష్టమే అని అంటారేమో. మంచిగా ఉన్నది పోన్రి లీడర్ల ముచ్చట. ఓట్లు పడేదాకానేమో మేము అది ఇస్తాం ఇది ఇస్తామని మస్తుగా చెప్తారు. గెలిచి గద్దెనెక్కినాక రాష్ట్రం అప్పులున్నది మెల్లగా ఇస్తాం అని జరుపుకుంటూ వస్తారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు భలే ఉన్నారు పోన్రి లీడర్లు. ఒక చెయ్యి పార్టీలే కాదు, అన్ని పార్టీల లీడర్లు వాళ్ళ పబ్బం గడుపుకోనికి ఏమేమో మాటలు చెప్తారు, ఏమేమో గ్యారంటీలు ఇస్తారు. అవన్నీ నిజంగానే ఇస్తారని అనుకుంటే మనంతా ఎడ్డోళ్ళు లేరని ఫీల్ అవుతున్నారట లీడర్ల మాటలు విన్న జనాలు. ఏం చేస్తాం, గట్ల తయారైనరు మరి దేశంలో రాజకీయ లీడర్లు. పైసల బ్యాగుతోని పోతున్న గీనను తుపాకీతోని బెదిరించి 80 లక్షలను చోరీ చేసిండట దొంగ బద్మాష్గాడు. ఆగో చూసిండ్రు కదా, ఎవ్వలకు అనుమానం రాకుండా మూతికి మాస్కు నెత్తికి టోపీ పెట్టుకున్నాడు దొంగ బడివేగాడు. ఇక ఈయన బ్యాగుల పైసలున్న ముచ్చట గీ దొంగనికి ఎట్లా తెలిసిందో ఏందో కానీ బ్యాగ్ వేసుకొని పోతున్న మనిషిని ఫాలో చేసుకుంటూ పోయిండు. ఇక మెల్లగా జేబులకెంచి తుపాకీ తీసిండు. పైసల బ్యాగుని ఇత్తవా లేకపోతే కాల్చి వారేయాలనా అని బెదిరించుకుంటా గీన జబ్బకున్న బ్యాగును గుంజుకున్నాడు. నా బ్యాగు నాకు ఇయ్యమని బగ్గనే బతిలాడిండు. కానీ ఇయ్యకుంటా తుపాకీతోని గాళ్లకు కాల్పులు కూడా చేసిండు. ఇగిడి చేసే కథలు ఆడున్నోళ్ళందరూ చూసుకుంటూనే ఉన్నారు. కానీ ఆగబడితే మమ్మల్ని ఈడ కాల్చి వాడెత్తాడోనని సప్పుడు చేయకనే గట్లనే చూసుకుంటూ నిలుస్తున్నారు. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఢిల్లీలైన గీ ముచ్చట మీద పోలీసోళ్లకు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకొని దొంగని పట్టుకునే పనుల పడ్డారట పోలీసోళ్ళు. కానీ దొంగలు ఎట్లా మోపైనరో చూడుండ్రుల్లా. మనుషుల నడమనే తిరుక్కుంటా మర్డర్లు చేయనీకి చూస్తున్నారంటే గిసొంటోళ్ళతోని జర పైలం మరి ఏమంటున్నాం. వారేవా గీళ్ళని చూసిండ్రా, మనుషులకు గదా పూల దండేసి సన్మానం చేసినట్టే బోరింగుకి ఎట్లా సన్మానం చేస్తున్నారో. ఇక ముందుగాల ఆడున్న బోరింగుకు బొట్లు పెట్టిండ్రు, అటెనకాల దానికి పూల దండేసి మీద శాల్వను కూడా కప్పిండ్రు. గిట్లా ఆదిలాబాద్ జిల్లా బోతుల జరిగింది ఇది. ఆగో గీళ్ళేంది వెరైటీగా బోరింగుకు సన్మానం చేస్తున్నారని పరిశాన్ అవుతుండ్రు కదా. అసలు ముచ్చటేందో వాళ్ళే చెప్తున్నారు, ఇనుండ్రి. 30 ఏళ్ళ సంది నీళ్ళది ఏం టెన్షన్ లేదు, ఏం లేదు. కొత్త గుడిచాలకి వెళ్ళి వస్తారు, పాత గుడిచాలకి వెళ్ళి వస్తారు. నీళ్ళ టెన్షన్ లేదు, మస్తు నీళ్ళు ఉన్నది. నీళ్ళది అవసరం లేదు, వాళ్ళకు మస్తు మంది వచ్చి నీళ్ళు కొండ పోతారు. టాకీల కొన్ని బోరింగ్ సుఖ మంచిగా ఉన్నది. ఇలా అందుకే పూల మర వేసి శాలవ కప్పినా మాకు ఏం టెన్షన్ లేదు, నీళ్ళ మస్తు నీళ్ళు ఉన్నది. ఇన్నరు కదా ముచ్చట. 30 ఏండ్లకెంచి గీడున్నోళ్లకు నీళ్లకు ఎసొంటి తిప్పలు లేకుండా ఎత్తున్నదట బోరు. ఎంత ఎండలు కొట్టినా కూడా బోర్ ఎండిపోకుండా కాలనీకి సరిపోయే అన్ని నీళ్ళత్తున్నాయట. గీళ్లే కాదు, చుట్టుముట్టున్నోళ్ళు కూడా నీళ్ల కోసం గీ బోరింగు కాడికే పోతున్నారట. ఎండలకు పెద్ద పెద్ద బోర్లు బాయిలే ఎండిపోయినా కూడా మాకు ఎసొంటి నీళ్ల తిప్పలు లేకుండా గంగమ్మ తల్లిని మా ఇంట్లో నింపుతున్నదని సంబరమెల్ల పోసుకున్నారు గిట్లా. గందుకే బోరింగుకు ప్రత్యేక పూజలు చేసి దానికి సన్మానం చేసిండ్రన్నట్టు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చూసినోళ్ళందరూ మస్తు పరిశాన్ అవుతుండ్రు. గిసొంటి బోరింగులు అంతటుంటే అసలు ఎండాకాలంలో నీళ్ళ తిప్పలే ఉండేవి కావచ్చు కదనుల్లా. లగ్గం బట్టలతోని చేతులు అట్టబట్టుకున్న గిమని చూసిండ్రా. అసెంబ్లీ పార్లమెంటు ముంగట లీడర్లు కదా డిమాండ్ల కోసం ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసినట్టు నాకు లగ్గం చేసుకోనికి సర్కార్ నౌకరీ చేసే పిల్లగాడు కావాలని అట్ట మీద రాసుకున్నది. ఇక దాన్ని పట్టుకొని సర్కార్ నౌకరు ఉన్నదా అని తొవ్వ వంట వచ్చిపోయేటోళ్ళందరినీ అడుక్కుంటూ పోయింది. పిల్లగాడు ఎట్లున్నా మంచిదేనట, కానీ సర్కార్ కొలు ఉంటే చాలట. मेरे पापा ने कहा है सरकारी नौकरी वाला ही लड़का चाहिए. आपके पास है सरकारी नौकरी? అగ్గో అదన్నట్టు ముచ్చట. ఇయ్యాల రేపట్ల తల్లిదండ్రులు ఎవ్వలైనా వాళ్ళ బిడ్డకు లగ్గం చేయాలంటే ముందుగాల పిల్లగానికి సర్కారు కొలు ఉండాలనే ఆలోచన చేస్తున్నారు కదా. ఎందుకంటే ఏ టెన్షన్ లేకుండా నెల నెల జీతం పడుతుంది, ఇంక్రిమెంట్లని ప్రమోషన్లని అన్ని సౌలతులు ఉంటాయని చాలా మంది అయ్యవ్వలు గసొంటి ఆలోచనలే ఎత్తున్నారు. అయితే గీళ్ళ నాయన కూడా గట్లనే ఆలోచన చేసిండట. గీ ముచ్చట మీదనే గీమె రోడ్లెక్కింది. ఇక ఆఖరుకు సర్కారు కొలు ఉన్న నడి వయసున్న ఒక ఆయన దొరికిండు గీమెకు. అయితే చాలా మంది అయ్యవ్వలు ఈడు జోడు లేకున్న సుతం సర్కారు నౌకర్లుంటే చాలన్నట్టు ఎత్తున్నారు. పిల్లగాడంటే పిల్లకి ఇష్టమా అనేది కూడా చూడకుండానే లగ్గాలి ఎత్తున్నారు. అందుకే గట్ల ఆలోచించే తల్లిదండ్రులందరిలా మార్పు రావాలని గీమె గీతిరిగా ప్రాంక్ చేసిందట. ఓర్ని గిదంతా నిజమే అనుకొని పాపం గా అన్న మంచి పిల్ల దొరికిందిరా నాకు ఇక లగ్గం అయినట్టే అని ఎంత సంబరపడ్డాడో పోన్రి. చూసిండ్రు కదా అయ్యవ్వలు, పిల్లగానికి సర్కారు కొలు ఉన్నదా ఆస్తులున్నాయా అనే కాకుండా
పిల్లగాడు బుద్ధిమంతుడా, పెళ్లి పిల్లకు గీ లగ్గం ఇష్టమా లేదా అని కూడా అన్నీ అరుసుకోన్రి. ఏమంటున్నాం? మొత్తానికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఇచ్చిండి ఇయాల. ఇక సీఎం రేవంత్ అన్నను కలిసిన నర్సయ్య సారు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఒక వినతి పత్రం కూడా ఇచ్చిండు. పోయిన నెలనే సార్ను కలిసి వినతి పత్రం ఇద్దామని ఇంటికి పోయిండు నర్సయ్య. అయితే అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీలు ఆపే వరకు 5 మలకల ఎమ్మెల్యేగా గెలిచిన నాకే సీఎంను గెలవనీకి పర్మిషన్ ఇత్తలేరంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ప్రజాపాలన అంటే గిదేనా అని గుమ్మడి నర్సయ్య సార్ కూడా బగ్గనే బాధపడ్డాడు. ఇక ఈ ముచ్చట మీద సోషల్ మీడియాలో కూడా బగ్గనే రచ్చయింది. అయితే ఈ ముచ్చట మీద ఇప్పటికే మా వాళ్ళు గుమ్మడి నర్సయ్యకు ఫోన్ చేసి మాట్లాడిండ్రు. మల్క పట్నం వచ్చినప్పుడు కలుస్తానని కూడా చెప్పిండని మొన్న అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఇవాళ పట్నం వచ్చిన గుమ్మడి నర్సయ్యను కలిసిండు సీఎం రేవంత్ అన్న. మరిగా గుమ్మడి నర్సయ్య సార్ చెప్పిన సమస్యలను సీఎం సారు ఎంతవరకు తీరుతాడో గాని మొత్తానికైతే కల్వనైతే కలిసిండి పోన్రి. గప్పట్ల గద్దరన్న కేసీఆర్ను గలవనీకి ప్రగతి భవన్కు పోతే అప్పుడు కూడా ముచ్చట బగ్గనే వైరల్ అయింది. గప్పుడు కేసీఆర్ సారు అటెన్కాల గద్దరన్నను పిలిపించుకొని మాట్లాడితే అయిపోవు అని కామెంట్లు పెడుతున్నారు ఇది చూసినోళ్ళు. మహేష్ బాబు అంటే సినిమాలనే హీరో కాదు, బయట కూడా రియల్ హీరోనేనని అందరికీ ఎరకైన ముచ్చట్నే. ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ పేరు మీద ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేపించిండు. పానాలతోటి పోరాడుతున్న ఎంతో మందికి ఉచితంగా ఆపరేషన్లు చేపించి వాళ్ళని కాపాడిండు. అయితే నిన్నటితోటి పిల్లగాళ్లకు సారు ఉచితంగా చేపించిన గుండె ఆపరేషన్లు మొత్తం 4500 మీదనే అయినాయట. సమాజానికి సారు చేస్తున్న సేవను చూసిన మస్తు మంది తారీఫ్ చేస్తుంటే సారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా మస్తు ఖుషి అవుతున్నారు. అయితే ఈ సేవలు ఇప్పటికే ఆగిపోవు. మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్ళి పిల్లలకు ఇంకా హార్ట్ ఆపరేషన్లను ఉచితంగానే చేపిస్తామని చెప్పుకొచ్చింది మహేష్ బాబుల ఇంటామె నమ్రత మేడం. కానీ ఎన్ని కోట్లు సంపాదించినాం అనే దానికంటే ఎందరికి సాయం చేసినాం, ఎన్ని పానాల్ని కాపాడినాం అనేదే ఎక్కువ సంబరాన్ని ఇస్తుంది అని మహేష్ బాబు సార్ చేసే ఈ సేవలు చూస్తేనే అర్థమవుతున్నది పోండ్రి. ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇలా ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళగలుగుతాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండరు మన HM TV.